ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కీర్తనలు 20 అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్టుగా నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవాది దేవుడు అంటున్నాడు, నీ కోరిక అంతా కూడా జరిగి నీ ఆలోచన అంతా కూడా నెరవేర్చబడునుగా. కానీ ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వేమైతే కోరుకుంటున్నావో నా కుమార్తె కుమారుడా, ఏదైతే విజ్ఞాపన చేస్తున్నావో దాన్ని ఆలోచిస్తున్నావో ఇలా జరిగితే బాగుండని ఆ ఆలోచన అంతా కూడా ఆయన నీ కొరకు చేస్తాడట. ఆయన సఫలం చేస్తాడు నీ గురించి. నువ్వు మంచి ఆలోచన సమస్తాన్ని ఆయన వింటున్న దేవుడు. మొర్దెకై ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే తన జనాంగాన్ని అంతటినీ కాపాడుకోవాలి అని ఆయన సకల విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి, నువ్వు వచ్చింది ఎందుకేనేమో నువ్వు రాజుగారికి తెలియచేయి అంటున్నాడు. ఇంకా ఎన్నో విధాలుగా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి అటువంటి ప్రయత్నంలో ఆయన ఎస్తేరు ద్వారా మరి రాజుకు తెలియచేయడము, రాజు మంచి ఆలోచన జరిగిస్తుండగా దానికి ఆయన సఫలము చేసే దేవుడు రాజుకు జ్ఞానాన్ని దయచేశాడు, రాజుకు వివేచన దయచేశాడు, రాజుకు తెలియచేశాడు సమస్తాన్ని. రాజులో ఆయన ఎస్తేరు మీద ప్రేమను పుట్టించి ఆమె చెప్పేది వినేలాగా చేశాడు. సమస్తాన్ని ఆయన తన కృప ద్వారా జరిగించి మొర్దెకైకి మేలు చేశాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో కూడా అంటున్నది ఏంటంటే, నీ ఆలోచన నేను నెరవేరుస్తాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నీ యొక్క తలంపులు నేను నెరవేరుస్తాను, నీ కోరిక నేను తీరుస్తాను. దేవుని పక్షంగా ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడి నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నేను నీ ఆలోచన నెరవేరుస్తాను, నీ ప్రార్థన అయ్యా, నీ విన్నపాన్ని నేను నెరవేరుస్తాను అంటున్నావు. కాబట్టి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న విజ్ఞాపన నువ్వు జ్ఞాపకం చేసుకోండి. అది తండ్రి ప్రభ ఆరోగ్యం కావచ్చు, అయా దీర్ఘాయుష్ కొరకు కావచ్చు, తండ్రి ప్రభ అయా ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కానీ తండ్రి ప్రభేస కుటుంబ సమస్యలు కావచ్చు, అయా తండ్రి ప్రభేస అయా తండ్రి నీకు వందనాలు. ఏ సమస్యతో ఆ కుమార్తె నిన్ను అడుగుతుందో తను వేడుకుంటున్నారో అయా బిడ్డల కొరకు, తన గర్భఫలం కొరకు కావచ్చు, ప్రతిదీ వింటున్న దేవుడు నీ కోరిక నేను తీరుస్తాను, నీ కోరిక నేను నెరవేరుస్తాను నా కుమార్తె. అయా దేవుడు తన బాధ్యతను తండ్రి ప్రభేస నేను దీవించి కార్యం నెరవేరుస్తాను అంటున్నావు తండ్రి. ఆ కార్యం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తన బర్త్డే మ్యారేజ్లు జరుపుకుంటున్నారో అయ్యా, వారి జ్ఞాపకం చేసుకోండి. వారికి మరి చూసిన ప్రతి బిడ్డకి కూడా మంచి ఆశీర్వాదం, దీవులను, కృపను, కనికరాన్ని దయచేయమని, మేలుతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.